తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఒక్క సంవత్సరంలోనే కేంద్రం నుంచి 30,000 కోట్ల రూపాయలు రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాపిన సందర్భం. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో తెచ్చింది 80,000 కోట్ల రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయలు నిధులు ఒకే సంవత్సరం ఎందుకు తీసుకొచ్చిందంటే, దాదాపు ముఖ్యమంత్రి గారు 30 సార్లు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అదే కాకుండా రాష్ట్రంలో మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు డిపిఆర్ల రూపంలో కావచ్చు, కేంద్రం అడిగినటువంటి రిపోర్టులు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు సబ్మిట్ చేస్తుతోటి తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్లు ఇవన్నీ కూడా ఇవ్వడంతో ప్రధానంగా సమస్యలను కూడా పరిష్కారం అవుతా ఉంది. అదే కాక నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, 55,000 ఉద్యోగాలు, టెట్ను రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు నియమించింది, డిఎస్సిని దాదాపు 11,000 ఉద్యోగాలు నియమించింది రాష్ట్ర ప్రభుత్వం, 32,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసినాం, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలకు నష్టమయ్యే పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 160 అంశాలతో కూడినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేగా గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు, ఇక్కడ తరగనే ప్రసక్తే లేదు. గతంలో ఒడ్లు కొనుగోలు చేస్తే 45 రోజుల్లో పైసలు ఇచ్చేవారు, ఇక్కడ 3 రోజుల్లో మాత్రమే పైసలు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా బోనస్ మూలంగా 1 ఎకరాకి 12,000 రూపాయలు అదనంగా రైతుల లాభం జరుగుతూ ఉంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా సాయం కూడా 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. రైతు కూలీలకు కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అదే కాకుండా ఆటో కార్మికులకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం మాట ఇచ్చి వారికి ఇన్సూరెన్స్ సంబంధించి 5 లక్షల రూపాయలు, అదే కాక ఫిట్నెస్ ఛార్జెస్ తీసేసిన సందర్భం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టబోతా ఉంది. అదే కాకుండా ఇప్పటివరకు 28,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించింది. వారికి స్కూల్ యూనిఫామ్లు ఇచ్చే దానిలో మహిళా సంఘాలే స్కూల్ యూనిఫామ్లు మొత్తం వాళ్ళే